ఐపీఎల్ 2024 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు సగం మ్యాచ్లు పూర్తయ్యాయి. మరో సగం మ్యాచ్లు ఆడితే టోర్నమెంట్ ముగుస్తుంది. అయితే ఈ టోర్నమెంట్ లో టాప్ పొజిషన్ లో రాజస్థాన్ రాయల్స్ ఉంది. కానీ అన్ని జట్ల కంటే చాలా భయంకరంగా హైదరాబాద్ జట్టు తయారైంది. హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చేస్తే భయపడిపోతున్నారు బౌలర్లు. ఇప్పటివరకు 287, 277, 266 పరుగులు చేసి చరిత్ర సృష్టించింది హైదరాబాద్ జట్టు. 200 పరుగులు చేయడమే గగనంగా ఉన్న నేపథ్యంలో 300 పరుగులు కూడా చాలా సులభంగా కొడుతుంది హైదరాబాద్. ఈ లెక్కన ఈసారి టోర్నమెంట్ హైదరాబాద్ జట్టు కొడుతుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా ఆస్ట్రేలియా సెంటిమెంట్ హైదరాబాద్ కు పనిచేస్తుందని, దానివల్ల ఖచ్చితంగా ఈసారి కప్పు హైదరాబాద్ దేనని అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. కమిన్స్ ఆస్ట్రేలియాకు చెందినవాడు. అయితే 2009వ సంవత్సరంలో డెక్కన్ చార్జర్స్ జట్టు ఛాంపియన్ గా నిలిచింది. అప్పుడు ఆర్సీబీపై ఫైనల్లో విజయం సాధించింది డెక్కన్ చార్జర్స్. అయితే అప్పుడు డెక్కన్ చార్జర్స్ కెప్టెన్ గా ఆసీస్ ప్లేయర్ గిల్ క్రిస్ట్ కెప్టెన్ గా ఉన్నాడు. అప్పుడు డెక్కన్ చార్జర్స్ విజయం సాధించింది. 2016 సంవత్సరంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఛాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ ఉన్నాడు. డేవిడ్ వార్నర్ కూడా ఆస్ట్రేలియా దేశస్థుడన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు 2024 ఐపీఎల్ టోర్నమెంట్ లో కూడా ఆస్ట్రేలియా దేశస్థుడైన కమిన్స్ కు కెప్టెన్సీ అప్పగించారు కావ్య మారన్. దానికి తగ్గట్టుగానే హైదరాబాద్ జట్టు విజయాల పరంపర కొనసాగుతుంది. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ కాబట్టి ఈసారి కూడా కప్పు మనదే అని కొంతమంది అంటున్నారు.